క్రియాశీల కార్యాచరణ కావాలి, చేసిన వాగ్దానాల అమలు కావాలి, రాష్ట్రానికి మేలు జరగాలి. అది మంచి పని. సో ఏదైతే వీటి మీద ఉన్నాయో అంశాలు, ప్రధానంగా వెల్ఫేర్ అంశాలు అన్నది అవి సక్సెస్ఫుల్గా ముందు సాగాల్సిన అవసరం ఉంది కదా సార్. తప్పకుండా. అంటే సంక్షేమం మేము అనే అదే పనిగా క్లెయిమ్ మీరు కాదు, మేము కూడా సంక్షేమం కొనసాగిస్తాము, మీకంటే కొంచెం పెంచి కూడా కొనసాగిస్తాము అని. ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు ఆయన లాంగ్ దీంట్లో ఇప్పుడు ఆయన క్లెయిమ్ చూడండి, 2,800 రూపాయలు పెంచింది మనమే అని కూడా తన ప్రకటనలో ఒక మాట పెట్టారు. అవును. అంటే ఏంటి, గతంలో 200 ఉన్నదాన్ని 1000 రూపాయలకు ఒకేసారి నేను పెంచాను, అది కూడా లెక్కలోకి తీసుకోవాలి కదా అనేది చంద్రబాబు ఇక్కడ తీసుకొస్తున్నటువంటి మాట. కాబట్టి తప్పకుండా ఇది మంచి పనే. దీని మీద సంక్షేమం మీద ప్రభుత్వాలు పార్టీలు ఇలా ఉన్నప్పుడు గతంలో సంక్షేమాలు ఉచితాలు ఇవి రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవచ్చు. మన సమాజంలో ఈ తరగతులకు అవసరమైన వాళ్ళకి సహాయం ఏ ప్రభుత్వం అన్నా కొనసాగించాల్సిందే. అయితే ప్రజలు కూడా దీన్ని ఒక ఎంత వాళ్ళు ఎక్కువ ఇచ్చారా వీళ్ళు ఎక్కువ ఇచ్చారా అవును అనే దానిలాగా కాకుండా ఒక ప్రక్రియలో భాగంగా చూడాల్సిన అవసరం ఉంది. సార్, పోలవరం అనే అంశం అనేయండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనే అంశం అన్నది ప్రధాన భూమిక, అందరూ ఎక్కువగా వెయిట్ చూసే అంశం. పోలవరానికి ఏం చేయాలి ఏంటి అన్నది ఒక క్లారిటీ వచ్చిందని అనుకోవచ్చా? ఏదో వేరే బృందం కూడా ఇస్తాను, వేరే బృందం కూడా ఏదో వచ్చింది అంటున్నారు. అలాగే 4వ తేదీన చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. వెల్ అండ్ గుడ్ అండి. దాని మీద క్లారిటీ కోసం అయితే జనం చూస్తున్నారు. ఇప్పటికి కూడా పోలవరంలో తప్పులు జరిగాయి, పూర్తిగా వీళ్ళే చేశారని వాళ్ళే చేశారని వీళ్ళు ఎవరిని ఏమనుకున్నా అసలు కేంద్రం ఏం చేసిందంటే దానికైతే ఇంతవరకు ఎక్కడ కేంద్రం అన్న మాట కూడా వినిపించట్లేదు. మరి వాళ్ళు ఇప్పుడే ఇక ముందైనా ఇది పూర్తిగా సవ్యంగా పూర్తి కావాలంటే కేంద్రం బాధ్యత తీసుకొని నాట్ దిస్ నాట్ దట్ అని చెప్తే తప్ప దీనికి స్పష్టత రాదు. డబ్బులు వాళ్ళవి, పెత్తనం వాళ్ళది, అంతే. ఫైనల్ వర్డ్ వాళ్ళది. కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు వచ్చి చూశారు, కొన్ని తొలి వ్యాఖ్యలు చేశారు అంటున్నారు. అది ఎంత తొందరగా జరిగి స్పష్టత వస్తే అంత మంచిది. అది జరగకుండా దాని విస్తృతి ఎంత ఉంటుందో తెలియదు. అప్పుడు కానీ పునరావాస సమస్య తెలియదు. పునరావాసం మీద కూడా ఇక్కడ ఫోకస్ లేదు. కాబట్టి ఈ 3 విషయాల్లో కూడా కేంద్ర బృందం అంతర్జాతీయ నిపుణులైనా సరే ఒక స్పష్టత ఇస్తే ఏ తేదీల మధ్య జరిగింది లేదా ఇట్లాంటివి కూడా తెలిసింది అనుకోండి నిర్దిష్టత. ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం జరిగిందంటే పినాకి ఘోష్ని జస్టిస్ అయింది, లేకపోతే ఇంకొకరు చాలామంది చాలా రకాలు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నది ఒకటే ప్రభుత్వం కాబట్టి అంత బీఆర్ఎస్ ఆ సమస్య తక్కువగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం మారింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మారలేదు కదా. కాబట్టి కేంద్రం ఇక్కడ ఒక అంపైర్ పాత్ర, తర్వాత దాని ప్రధానమైన రెస్పాన్సిబిలిటీ పాత్ర తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకుంటే అప్పుడు ఈ నిపుణులు ఏం చెప్తారండి, మట్టి ఎలా ఉంది, లేకపోతే ఎక్కడ దెబ్బతింది, దీన్ని మనం చేయగలుగుతామా లేదా, ఇట్లాంటివి చెప్తారు. ఉదయం చంద్రబాబు నాయుడిని ఒక అమ్మాయి అడిగింది కూడా అక్కడ, మీరు సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవాలని అంటూ ఉంటారు కదా, ఇప్పుడు పోలవరంలో వచ్చింది సంక్షోభం కదా, ఇది మరి ఎప్పుడు పూర్తి చేస్తారో మీరు చెప్పట్లేదు, దాని భవిష్యత్తు అంటే ఆయన మీకు బాగా తెలివితేటలమ్మా మీకు అని కొంచెం అభినందించి అదే సమయంలో క్లారిటీ రావాలి ఇట్లాంటివి ఏదో చెప్తున్నారు. సో పోలవరం నీడ్స్ క్లారిటీ. టూ టైప్స్ ఆఫ్ క్లారిటీ. ఒకటి పొలిటికల్ క్లారిటీ, గవర్నమెంట్స్ వాటి బాధ్యత. రెండవది ఫైనాన్షియల్ క్లారిటీ. డబ్బులు ఎన్నిపోయాయి, ఎన్ని వస్తాయి, అసలు ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు, కేంద్రం తీసుకుంటుందా కదా, ఇది తేల్చాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో ఆయన గెలిచిన నియోజకవర్గంలో మొదటిసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన వెళ్ళడమే కాకుండా జీతం వద్దు, ఓకే చాలామంది జీతం వదిలేస్తున్నారు, కానీ ఫర్నిచర్ కూడా నా కార్యాలయాన్ని నేనే తీసుకువెళ్తాను ఆయన అనడం. మరొక వైపు